నమస్తే. నేను మీ డాక్టర్ మహేష్ బాబు. ఈరోజు నేను మీ ముందుకి కరోనా గురించి మాట్లాడడానికి వచ్చాను. సో, కరోనా వైరస్ మనందరికీ తెలిసిందే. కోవిడ్-19. సో, ప్రపంచమంతా దానికి ఎఫెక్ట్ అయింది. అయితే మనం 2 రోజులు, 3 రోజుల నుంచి న్యూస్‌లలో వింటున్నాం. కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయని. కొత్త సబ్ వేరియంట్ జేఎన్-1 వేరియంట్, సబ్ వేరియంట్ వచ్చిందని, కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయని విన్నాము. సో, ఈ పరిస్థితుల్లో నేను మన ప్రేక్షకులందరికీ తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే, ఫస్ట్ అందరూ కంగారు పడొద్దు. కోవిడ్ వేరియంట్ ఏదైతే ఇప్పుడు ఉందో అది ఫాస్ట్‌గా అయితే స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ గానీ, స్టేట్ గవర్నమెంట్స్ గానీ, సెంట్రల్ గవర్నమెంట్ గానీ తగిన చర్యలు పాటించాలని, మాస్క్స్ అని, ఇంకా వేరేవన్నీ చెప్పడం జరుగుతోంది. అయితే నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ప్యానిక్ అనేది అవ్వద్దు. అంటే భయపడద్దు. ప్రతి ఇన్ఫెక్షన్ ఆర్ ప్రతి వైరస్ ఏదైతే ఉందో అన్నీ డెత్‌కి లీడ్ చేయవు. అండ్ వచ్చిన ప్రతి జ్వరము కూడా అదేదో ఇంకా ఫీవర్ వస్తే చచ్చిపోయినట్టే అనే ఫీలింగ్ అసలు వద్దు. సో, ఈ కండిషన్‌లో నేను కొన్ని విషయాలు చెప్తాను. సో, ఇవన్నీ ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకుని ఫాలో అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కొన్ని విషయాలు కూడా మీరందరూ తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే, ఎప్పుడైనా ఒక బయట నుంచి వచ్చే వైరస్ లాంటిది మన ఒంట్లోకి వెళ్ళినప్పుడు, మన ఒంట్లో ఉన్న డిఫెన్స్ మెకానిజం అంటే ఇమ్యూనిటీ అంటూ ఉంటారు కదా, అది రియాక్ట్ అవుతుంది. సో, అది రియాక్ట్ అయ్యి ఫైట్ చేసి మొత్తం ప్రొటెక్ట్ చేయడానికి అన్ని విధాల అది ఫైట్ చేసి మనకి సెటిల్ చేస్తుంది. ఆ టైంలో ఒక వార్నింగ్ సిగ్నల్ లాగా ఫీవర్ అనేది వస్తుంది. కాబట్టి ఫీవర్ వస్తే కూడా ఎవ్వరు భయపడద్దు. ఫీవర్ అనేది ఖచ్చితంగా ఒక వార్నింగ్ సిగ్నల్ లాంటిది. కాబట్టి ఫీవర్ వచ్చినప్పుడు కంగారు పడి దాన్ని సప్రెస్ చేయడానికి ట్రై చేయడాలు, అంటే ముఖ్యంగా ఏం చేస్తారంటే కోల్డ్ స్పాంజింగ్ అలాంటివి చేయొద్దు. అండ్ ఇష్టం వచ్చినట్టు పారాసిటమాల్ వెంటనే తీసుకోకూడదు. అండ్ స్వెట్టింగ్ అనేది న్యాచురల్‌గా రావాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఫీవర్‌ని సప్రెస్ చేసే విధానాలు ఏవి చేయకూడదు. సో, దానికన్నా ఇంకా ఫీవర్‌ని సప్రెస్ చేయడానికి హాట్ వాటర్‌ని, అంటే వెచ్చని వేడి నీళ్ళని గానీ, గోరువెచ్చని నీళ్ళని గానీ కొంచెం సిప్ చేస్తూ తాగితే కూడా మన స్వెట్టింగ్ అనేది ప్రొడ్యూస్ అయ్యి బాడీ తేలిగ్గా అయ్యి ఫీవర్ అనేది తగ్గుతుంది. అలాగే ఆయుర్వేదిక్‌లో కూడా గుడూచి, సంశమని వటి అని ఇలాంటి టాబ్లెట్స్ ఉంటాయి ఫీవర్ తగ్గడానికి. సో, అది కూడా ఇన్ఫెక్షన్‌ని ఫైట్ చేస్తున్న టైంలో బాడీ వచ్చే ఫీవర్‌ని ఖచ్చితంగా మనం సప్రెస్ చేయకూడదు. అదొక డిఫెన్స్ మెకానిజం. అంటే మన బాడీలో డిఫెన్స్ మెకానిజం కోసం ఫైట్ చేసేవి కొన్ని సెల్స్ ఉంటాయన్నమాట. దాన్ని ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటారు ఫస్ట్. సో, ఈ రోగనిరోధక శక్తి ఇమ్యూనిటీ అనేది 2 టైప్స్‌లో ఉంటుంది. ఇన్నేట్ ఇమ్యూనిటీ అండ్ అడాప్టివ్ ఇమ్యూనిటీ. సో, ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే లోపల బేసిక్‌గా అది దీంతో ఫైట్ చేసి ఇలాంటి లక్షణాలు బయటికి వస్తాయి కొన్ని. సో, వాటిని చూసి కంగారు పడొద్దు. అలాగే నేను ఆయుర్వేద గురించి ఒక విషయం స్పెషల్‌గా గొప్పగా చెప్పాలి ఏంటంటే, ఆయుర్వేద అనేది హోస్ట్ అంటే బాడీ మీద కాన్సంట్రేట్ చేస్తాం, ఇన్ఫెక్షన్ మీద కన్నా. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ అన్నది వైరస్ అందరికీ బాడీలోకి వెళ్తుంది. బట్ అందరికీ ఫీవర్స్ ఆర్ అందరికీ ఇన్ఫెక్షన్ బాగా సివియర్‌గా రావట్లేదు అండ్ అందరూ చనిపోవట్లేదు. ఎందుకంటే అది వైరస్ మీద డిపెండ్ అవ్వదు. హోస్ట్ బాడీ అంటే ఏదైతే మన బాడీ ఉందో ఆ బాడీ మీద డిపెండ్ అవుతుంది. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయుర్వేద కూడా హోస్ట్ బాడీ మీదే కాన్సంట్రేట్ చేస్తుంది. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా మన ఇన్నేట్ ఇమ్యూనిటీ పెరగడానికి మనం ఏ విధంగా చేయొచ్చు అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఆయుర్వేద కూడా ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి అండ్ అడాప్టివ్ ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి అనే దాని మీదే కాన్సంట్రేట్ చేస్తాం. సో, ఈ విధంగా మీరు చేసి కోవిడ్ నుంచి డెఫినెట్‌గా బయటపడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అయితే ఇంకొకటి ఏంటంటే, మనం వైరస్ అనేది బాడీలోకి వచ్చి మన సెల్స్‌ని దాని ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. సో, అలా ప్రయత్నించినప్పుడు 2 రకాల మెటబాలిజమ్స్ ఉంటాయి. ఒకటి యాంటీవైరల్ మెటబాలిజం, ఇంకోటి ప్రోవైరల్ మెటబాలిజం. ప్రోవైరల్ మెటబాలిజం అంటే వైరస్‌కి అనుగుణంగా ఉండి
వైరస్ ఎదగడానికి, రెప్లికేట్ అవ్వడానికి తోడ్పడుతుంది. ఇంకోటి యాంటీవైరల్, ఇది అందరికీ తెలిసిందే. సో వైరస్కి ఎగెనిస్ట్గా బాడీలో ఏమేమైతే చర్యలు జరుగుతాయో అవి యాంటీవైరల్. అయితే మనకి ఇలా ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిసి లేకపోతే జ్వరం లాంటిది వచ్చినప్పుడు మనం చేసే కొన్ని తప్పుల వల్ల ప్రో వైరస్ మెకానిజం అనేది యాక్టివేట్ అయిపోతుంది. అది మనందరం చేసే తప్పు. సో దయచేసి అందరూ గుర్తించండి. అది ఏంటంటే రెస్ట్ తీసుకోవడం, నెక్స్ట్ ఎక్కువగా ఓవర్ న్యూట్రిషన్, ఎక్కువగా తినేయడం. అంటే ఇప్పుడు మనకి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి అని చెప్పి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినేయండి, ట్యాబ్లెట్స్ ఎక్కువ వేసేసుకోండి. సో అలాంటివి చెయ్యొద్దు. ఆకలి లేకుండా మాత్రం అస్సలు తినొద్దు. అండ్ సో ఇలాగ ఇష్టమైనవి ఒక ఆకలి లేకుండా తినడం ఆర్ ఎలా పడితే అలా చేయడం, వీటి వల్ల మనం చేసే తప్పుల వల్ల మనం వైరస్కి సపోర్ట్ చేసి ఆ ప్రో వైరస్ మెటబాలిజం అనేది బాడీలో యాక్టివేట్ జరగడం అవుతుంది. అదే కనుక మనకి ఆకలి లేకుండా జ్వరం వచ్చి వేరే లక్షణాలు కనిపించినప్పుడు కొంచెం లైట్గా తీసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెసరపప్పు అన్నం అంటారు, సో కిచిడి అంటారు నార్మల్గా. సో పెసరపప్పుతో తేలిగ్గా ఉండేలాగా కొంచెం మిరియాలు అవి వేసుకుని తినడం, లేదా ఇంకా చెప్పాలంటే బియ్యపు రవ్వతో ఉప్మాలాగా చేసుకోవడం, లేదంటే జావా ఆర్ గంజి అంటారు కదా. సో ఈ పెసలతో కానీ లేదా బియ్యంతో కానీ గోధుమతో కానీ అలా చేసుకుని, అంటే మన ఆకలికి తగ్గట్టుగా తీసుకుని కరెక్ట్గా మనం బాడీని కనుక మెయింటైన్ చేస్తే ఆ టైంలో మనకి యాంటీవైరల్ మెటబాలిజం అనేది లోపల యాక్టివేట్ అయ్యి మనం వెనక్కి రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ మీరు అందరూ చేయవలసింది ఏంటంటే, నేను ఇప్పుడు ఒక మెటబాలిక్ వాటర్ ఆర్ మ్యాజిక్ వాటర్ ఒకటి చెప్తాను. ఇదేంటంటే ఇది నేను చాలాసార్లు చెప్పిందే, బట్ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. సో ఈ వాటర్ని మీకు ఇమ్యూనిటీ పెరగడానికి కానివ్వండి, అండ్ కోవిడ్ లక్షణాల నుంచి బయటికి రావడానికి కానివ్వండి చాలా హెల్ప్ చేస్తుంది. అదేంటంటే 2 పించులు శొంఠి పొడి తీసుకుని 6 పించులు, సో పించ్ అంటే ఇలా వేస్తాం కదా, అది 6 పించులు ధనియాల పొడి, ఒక 3 లీటర్స్ వాటర్ తీసుకుని ఆ 2 లీటర్స్ వాటర్ తీసుకుని కొంచెం మరగపెట్టి అందులో వేసి ఒక 5 నిమిషాలు బాగా వేడి చేసేసి కట్టేసేయండి. అది వేడిగా ఉన్నప్పుడు జ్వరం ఉన్న వాళ్ళకైనా సరే మీరు ఇవ్వచ్చు, ఎందుకంటే వెంటనే చెమట పట్టడానికి ఆస్కారం ఉండి న్యాచురల్గా ఫీవర్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ ఇదే వాటర్ని నార్మల్ వాటర్ బదులుగా కూడా తీసుకుంటే మనకి వాటర్ని బాయిల్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఈ 2 డ్రగ్స్ ఏవైతే నేను చెప్పానో అవి మన బాడీలో మెటబాలిజంని కరెక్ట్ చేసి బాడీని ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయడానికి అనేది హెల్ప్ అవుతుంది. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, కోవిడ్ వచ్చేసింది అని కంగారు పడద్దు, ఫీవర్ వస్తే కూడా టెన్షన్ పడద్దు. ఎందుకంటే మన బాడీ మీద డిపెండ్ అవుతుంది ఇన్ఫెక్షన్ రావడం అనేది. వైరస్ వచ్చినంత మాత్రాన ఇన్ఫెక్షన్ వచ్చేసి డేంజర్ అని కాదు. సో మన బాడీని ఎలా తయారు చేయాలి దానికి వైరస్ అగ్నెస్ట్గా అనేది మీరు అందరూ కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఆయుర్వేదంలో ఇవన్నీ క్లియర్గా చెప్పబడ్డాయి. అండ్ అంతేకాకుండా ఆయుర్వేదంలో చాలా మంచి మెడిసిన్స్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, గుడూచి తిప్పతీగ, అలాగే అశ్వగంధ పెన్నీరుగడ్డ, శతావరి పిల్లిపీచర, ఇలాంటి రకరకాల డ్రగ్స్ డిఫరెంట్ ఫామ్స్లో ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా అని ఇష్టం వచ్చినట్టు వాడేయద్దు, అది కూడా మనం చేసే తప్పు అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక డాక్టర్ని సంప్రదించి మీకున్న కండిషన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఏం డ్రగ్స్ తీసుకోవాలి, అండ్ ఇమ్యూనిటీ మీ స్టేటస్ చెక్ చేసుకోండి. అలాగే మీకు లక్షణాలు కనిపించినప్పుడు పల్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఏమైనా లక్షణాలు ఉంటే చెప్పండి. సో మీకు ఎలాంటి సహాయం కావాలన్నా డెఫినెట్గా మేము ఉన్నాము, మాకు ఫోన్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మేము చెప్తాము. సో ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించండి, మాకైనా ఫోన్ చేయండి. బట్ ఆ టైంలో మీరు ఫస్ట్ భయపడకుండా డాక్టర్ని సంప్రదించి ఏం చేయాలో తెలుసుకుని చేస్తే కనుక మనం దాని నుంచి ఈజీగా బయటకు రావచ్చు. సో గుర్తుపెట్టుకోండి, కోవిడ్ అంటే భయపడద్దు. సో ఇవన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఇంకా సెలవు. థ్యాంక్ యూ.